ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉందనుకోండి, అది ఇతరుల యొక్క సమస్య గురించి ఆలోచించి పరిష్కారం చెప్పడానికి కావలసినటువంటి స్థితిని సముపార్జించుకుని ఉంటుంది. మనసు అశాంతితో ఆందోళనతో ఉందనుకోండి, అప్పుడు అసలు ఇతరుల యొక్క సమస్యని వినడానికి అవకాశం ఉండదు. మనమే అశాంతిలో ఉంటే ఇంకొకరి సమస్య మనమేం వింటాం? ముందు ఇంకొకరి సమస్య మనం వినాలి అంటే మనం ప్రశాంతంగా ఉండాలి. మనం ప్రశాంతంగా ఉండి అవతల వారి యొక్క సమస్యని విని వారికి ఉన్న కష్టాన్ని మనం తొలగించాలనేటటువంటి ఉత్సాహం, జిజ్ఞాస, ఆర్తి, దయ, ప్రేమ, కరుణ ఇవన్నీ కూడా ఉండాలి. వీటితో పాటు శక్తి ఉండాలి. ఎంత ప్రేమ ఉన్నా, ఎంత దయ ఉన్నా, ఎంత కరుణ ఉన్నా అవతల వారిని కష్టంలోంచి ఉద్ధరించడానికి కావలసినటువంటి శక్తి మన దగ్గర లేదనుకోండి, ఇప్పుడు మనం కూడా బాధపడడం తప్ప చేయగలిగింది ఏమి ఉండదు. అది గొప్ప విషయమే, అదేం చిన్న విషయం కాదు. తన కొరకు బాధపడడం కాదు, ఇతరుల కొరకు బాధపడాలి అంటే దానికి ఎంతో ప్రేమతో కూడుకున్న హృదయం ఉండాలి. అది అంత తేలికగా లభిస్తుంది అని శాస్త్రాలు ఏం చెప్పలేదు. అది కూడా పరదేవతానుగ్రహానికి పాత్రులైనటువంటి వాళ్ళ యొక్క హృదయములు మాత్రమే అంత ప్రేమతో నిండి ఉంటాయి తప్ప అందరికీ అంత ప్రేమ ఉంటుంది అని చెప్పడం అంత తేలికగా సాధ్యమయ్యే విషయం కాదు.